ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి మరి బీజేపీ ప్రభుత్వం కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అవి కూడా ఫిలప్ చేయకుండా మీ అటువంటి చదువుకున్న విద్యార్థులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కనీసం మీరు చాలని దాంతో మన కుటుంబాన్ని పోషించుకుంటే అన్ని విధాలుగా టెన్షన్ పెంచిన తర్వాత ఉద్యోగాలు లేవు, నిత్యావసరాలకు ప్రతిదానికి జిఎస్టీలు టెక్స్లు వేసుకుంటాం, దాన్ని కూడా ప్రాబ్లం చేశారే. అటువంటి ఈ ఎమ్మెల్సీ జనరల్ ఎలక్షన్ కాదు, ఏదైతే ఎమ్మెల్సీగా నా చదువుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎంప్లాయ్మెంట్ కూడా ప్రయత్నం చేసేందుకు ప్రజలు మొన్ననే ఇప్పటి వరకు మనం జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వారి తర్వాత ఈయన కూడా ఒక స్కూల్స్ నడుపుతూ ఉన్నాడు నరేందర్ రెడ్డి గారు. అటువంటి వాళ్ళకు చదువుకున్న వాళ్ళందరూ బాధలు తెలుసున్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆయన క్యాండిడేట్ చేసినాం. తప్పనిసరిగా మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7-8 మంత్స్లోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ఫిలప్ చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు కానీ 22,000 కోట్లు ఇచ్చి 12-13,000 కోట్లు బోనస్ కానీ రైతు భరోసా కానీ ఇచ్చడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ ఎంప్లాయీస్ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం సాలరీస్ మన 1,00,000 కోట్లు మన పైకి పెట్టి సాలరీస్ ఇయ్యని వాళ్ళు ఇప్పుడు మనం సాలరీస్ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వం కూడా మనం 65,000 crores నియర్లీ 55-60 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు చేసుకుంటూ అన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ కాలేజ్ కానీ రోడ్స్ కానీ సబ్ స్టేషన్లు కానీ పవర్ కానీ ఇవన్నీ చేస్తే తక్కువ రెవెన్యూతో ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా రెవెన్యూతో మనం ఇవన్నీ ప్రాజెక్టులు చేసుకొచ్చిన 65,000 కోట్లతో 1,00,000 కోట్లతో మరి ఈసారి వచ్చిన కూడా బహుశా ఇప్పుడు 260 అంటే 150 కంటే ఎక్కువ నియర్లీ 200 crores ట్యాక్సులు పెంచారు, లోన్లు పెంచారు, ఎవరికి ఎంప్లాయ్మెంట్ లేదు. మన డిస్టిక్లే కొత్తగా 10 yearsలో టీఆర్ఎస్ వాళ్ళు చేసి బీఆర్ఎస్ వాళ్ళు చేసింది లేదు, వీరు కూడా సెంటర్ నుంచి ఏమి ఇచ్చింది లేదు. ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి రేపు రాబోయే ఎలక్షన్లో తప్పనిసరిగా చదువుకున్నవాడు విద్యా సంస్థలు వాళ్ళే సొంతంగా నడిపించే వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మీ ద్వారా నేను నా ఓటర్ సోదరులకు కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ఎక్కడ కూడా ఒక ఓటు మిస్ కాకుండా